పాతకాలం నాటి కూరల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందండి. పుల్లని ఆకుకూరలో ఒకటి చుక్క కూర. మరి ఆ పుల్లని చుక్క కూరలో శనగపప్పు వేసి చేసుకున్న కూరతో అన్నం కలుపుకొని తింటే అద్దరిపోతుందండి. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోపు దినుసులు వేసి బాగా వేగనిచ్చి 2 ఎండుమిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిర్చి, 2 చిటికెళ్ళంత ఇంగువ, ఒక రెబ్బ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 పెద్ద కట్టల చుక్క కూరని కడిగి ఇలా తరిగి వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత ఓపెన్ చేసి మిక్స్ చేసే లోపే మనకి కూర బాగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పుని కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి అంతా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ కోసం ఒక 100 ml నీళ్ళు యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత తీసి వైట్ రైస్ లో గానీ చపాతీలో గానీ సర్వ్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా శనగపప్పులు తగులుతూ చాలా బాగుంటుందండి ఈ కూర. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.